మీనా ఇంట్లో బట్టలు మడతపెడుతూ ఉంటే బాలు వస్తాడు. ప్రేమగా మీనా అని పిలుచుకుంటూ వస్తాడు. రెండో కారు కొన్న తర్వాత డబ్బులు ఎక్కువగా వస్తున్నాయని చెప్పి బాలు డబ్బులకు మీనాకిస్తాడు. అయితే మీనా వెళ్ళిపోతున్న బాలుని ఆపి మీకు ఒక విషయం చెప్పాలి అంటుంది. ఏంటి అని బాలు అడిగితే తన తమ్ముడు పుట్టినరోజు విషయం చెప్తుంది. అయితే వాళ్ళమ్మ గుడికి రమ్మన్న విషయం మీనా చెప్తుంది. కానీ బాలు అందుకు అస్సలు ఒప్పుకోడు. కనీసం మీనాని కూడా వెళ్ళొద్దని చెప్తాడు. శివ విషయంలో బాలు మీనాలకి గొడవ జరుగుతుంది. తన తమ్ముడు మారిపోయాడు అని మీనా ఎంత నచ్చచెప్పాలని చూసినా బాలు అస్సలు వినిపించుకోడు. భర్తకు మర్యాద లేని చోటుకి భార్య వెళ్ళకూడదు అని చెప్పు, మీనాని కూడా వెళ్ళొద్దని చెప్పేసి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. ఆ మాటలకు మీనా చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఇక అటువైపు పార్వతి కుటుంబం గుడిలో నైవేద్యం పెట్టడానికి సిద్ధమవుతుంది. మీనా వెళ్ళాలా వద్దా అని సతమతమవుతూ ఉంటుంది. మీనా కళ్ళల్లో నీళ్లను చూసిన శృతి తన దగ్గరికి వచ్చి ఓదార్చుతుంది. మీనా ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే ఎలా? ఈరోజు శివ పుట్టినరోజు, పైగా అమ్మ వాళ్ళు నీ కోసం అక్కడ 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటారు. నువ్వు వెళ్ళకపోతే వాళ్ళు ఎంతో ఇబ్బంది పడతారు. బాలు కోపం నీకు తెలియంది కాదు కదా, అది కాసేపు ఉంటుంది అంతే, నువ్వు వెళ్ళిరా, నేను చూసుకుంటాను అని శృతి అంటుంది. శృతి మాటలతో మీనా కాస్త ధైర్యం తెచ్చుకుని బాలుకు తెలియకుండా గుడికి బయలుదేరుతుంది. అయితే అదంతా ప్రభావతి చెవిన పడడంతో బాలుగాడు వద్దన్నా నువ్వు వెళ్తావా, చెప్తాను నీ పని అని అనుకుంటూ ఉంటుంది. మీనా గుడికి వెళ్లడం గమనించిన ప్రభావతి ఇదే సరైన సమయమని భావించి బాలుకి మీనాపై లేనిపోని మాటలు చెప్తుంది. చూసావా బాలు, అప్పుడే చెప్పాను ఆ పిల్లకి నీ మాట అంటే అస్సలు లెక్కలేదని. వెళ్ళొద్దు అని నువ్వెంత కఠినంగా చెప్పినా కనీసం నీకు మర్యాద ఇవ్వకుండా వాళ్ళ తమ్ముడి దగ్గరికి వెళ్ళింది. నీకంటే ఆమెకు ఆ పుట్టిల్లే ఎక్కువ. నువ్వేమో తన కోసం తపన పడతావు, తను మాత్రం నిన్ను గాలికి వదిలేసి గుడిలో సంబరాలు చేసుకుంటుందని ప్రభావతి బాలుకి చెప్తుంది. ఇక అప్పటికే శివ ప్రవర్తనపై కోపంగా ఉన్న బాలుకి ప్రభావతి మాటలు అగ్నికి ఆజ్యం పోసినట్టు అవుతుంది. కోపంతో ఊగిపోతూ బాలు గుడికి చేరుకుంటాడు. అక్కడ తన తమ్ముడితో నవ్వుతూ మాట్లాడుతున్న మీనాను చూడగానే బాలు కోపంతో రగిలిపోతూ ఉంటాడు. బాలు అందరి ముందు గట్టిగా, మీనా, మొగుడి మాటకి విలువ ఇవ్వని నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? గౌరవం లేని చోటికి రావద్దని చెప్పానా లేదా? నా పరువు తీయడానికి ఇక్కడికి వచ్చావా? పద ఇంటికి అంటూ గట్టిగా మీనాపై అరుస్తాడు. అందరి ముందు బాలు అలా నిలదీయడంతో మీనా తలదించుకుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.